క్రీస్తునందు మేము పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి ఈ మాసమంతా కూడా కాచి కాపాడి చివరి పునరుత్థాన దినమందు మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా నాన్న బిడ్డలోని బలలో పాలు పంపులు పంచుకున్నారు. స్తుతి ఆరాధన ద్వారా నిన్ను స్తుతించారు. ఇప్పుడు జీవము కలిగిన నీ వాక్యం విని ఆత్మీయంగా బలపడటానికి సిద్ధపడుచు ఉంటుండగా నీ సన్నిధిని వారితో ఉంచి ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడి నీ పిలుపుకు తగ్గ జీవితం వారు జీవించుటకు నీ కృప దయచేయండి. వాక్యం చెప్తున్న నన్ను నీ ఆత్మతో అభిషేకించి సంఘమంతా కూడా ప్రభువ అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని పంచిపెట్టి వారి ఆత్మలను బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా గడిచిన వారం అంటున్నాను, గడిచిన మాసం ఏం నేర్చుకున్నాము? పిలుపు గురించి చెప్పలే. ఏం చెప్పాను? మర్చిపోవలసినవి మర్చిపోవాలి. గుర్తుంది కదా, ఏం మర్చిపోవాలి అని. ఈరోజు ఇది ఒక సిరీస్ ఆఫ్ సర్మన్ అని స్టార్ట్ చేశాను నేను. పిలుపులు 7 రకాల పిలుపులు ఉన్నాయి. ఇప్పుడు సిలువ లంట్ డేస్ కదా. శక్తి ఏమనుకుంటున్నారు మీరు? మొదటి కొరింథీ 1:18 ఏముందమ్మా? సిలువని గూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి వెరితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తులు 9 ఉన్నాయండి, 1 లేదు, 9 శక్తులు ఉన్నాయి. ఇవే ఈ లెంట్ డేస్లో ఆ శక్తులు ఏంటి ఒక్కొక్కటి వివరించాలి. ఒక్కొక్క శక్తిలో ఒక్కొక్క వర్తమానం ఉంది. సిలువని గురించి వివరించాలని లెంట్ డేస్లో తీసుకున్న సబ్జెక్టు. ఇప్పుడు పిలుపు, మీకు 7 పిలుపుల్లో మీకు వచ్చేది ఒకటే. ఏమైనా చెప్పగలిగితే ఇంకో పిలుపు గురించి చెప్తాను, అది కూడా వినవలసిందే. ఇది నిత్యమైన మహిమ కొరకు పిలిచాడు. ఈ నిత్యమైన మహిమ ఎప్పుడు దొరుకుతుంది? అసలు యేసయ్య లోకం పుట్టింది మొదలుగా యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనములు ఇక్కడ అంటున్నాడు, లోకం పుట్టింది మొదలుకొని నీ యందు నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. చదవమ్మా. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చాలు అమ్మ. దేవుడు మహిమతో నింపబడ్డాడు. దేవుడు మొట్టమొదట చేసిన మనుష్యుడైన ఆదాము అయినా అవ్వ అయినా వారిరువురు కూడా మహిమతో నింపబడ్డారు. మహిమ లేకపోతే ఆయన ఎలా చూస్తారు చెప్పండి? ఇప్పుడు మన కళ్ళకి ఎంత వెలుగు చూడగలమో అంత వెలుగు చూడగలము. ఆ వెలుగు దాటితే కళ్ళిపోతాయి. దేవుడు 1,000,000 సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన దేవుడు. ఆ దేవునితో ఆదాము అవ్వ నడిచారు, సావాసం చేశారు, మాట్లాడారు, కలిసి భుజించారు. అంటే ఆయనకెంత మహిమ ఉన్నదో ఆయన కంటే కొంచెము తక్కువ మహిమ ఉంది. చదవమ్మ 8 కీర్తన 5వ చరణం. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసావు, మహిమ ప్రభావముల చేత కిరీటాన్ని ధరింపజేసి ఉన్నావు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అమ్మ, మహిమతో నింపబడ్డాడు. ఈ మహిమ ఆదాము పాపం చేసి పోగొట్టుకున్నాడు. పాపం చేసి ఆదాము పోగొట్టుకున్న మహిమ నీకివ్వటానికి లోకంలో నుండి పిలుచుకున్నాడంట. ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు? కొంతమంది అంటే బిల్డింగ్లు కట్టుకోవటానికండి, వాహనాలు కొనుక్కోవటానికి, ఆస్తులు సంపాదించుకోవటానికి, ఐశ్వర్యం ఇది ఇస్తాడు ఇవ్వడని అంటలే. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పోగొట్టుకున్న ఆదాము మహిమను నీకివ్వటానికి పిలిచాడు. ఆ మహిమ ఎప్పుడు మనం పొందుకుంటాం అంటే నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళినప్పుడు. ఇక్కడ కూర్చుని మేము విశ్రాంతి తీసుకోవట్లే, రాత్రి పడుకుంటున్నాం కదా. ఉద్యోగం చేసేవాళ్ళు
అమ్మ ఐటీలో ఉన్న వాళ్ళకి ఏంటి, వారానికి 2 రోజులు హాలిడేస్, వీకెండ్స్ అంటారు కదా, సాటర్డే సండే, అది విశ్రాంతే కదా. అంటే ఆ విశ్రాంతి గురించి మాట్లాడటం లేదు. అసలు మనుషులకి భూమి మీద విశ్రాంతి లేదు. అమ్మ ఆదికాండం 2వ అధ్యాయం పట్టుకో అమ్మ. ఇక్కడ దేవుడు 6 దినాలు తన పని అంతా చేసి 7వ దినమున విశ్రమించాడు. కనుక 7వ దినాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. అంటే దేవుడు పాపములో ఆదాము అవ్వ పడక మునుపు దేవుడు మొట్టమొదట దినం విశ్రాంతితో ప్రారంభమైంది. ఆ విశ్రాంతి ఆశీర్వదించబడిన విశ్రాంతి, ఆ విశ్రాంతి పరిశుద్ధపరచబడిన విశ్రాంతి. చరవమ్మ ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చదువమ్మ 2వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. అమ్మ ఈ విశ్రాంతి ఏంటి? 2 కారణాలు చెప్పాడు. ఆశీర్వదించబడిన విశ్రాంతి, పరిశుద్ధపరచబడిన విశ్రాంతి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ విశ్రాంతిలో ఆశీర్వాదం లే, మనం తీసుకున్న విశ్రాంతిలో పరిశుద్ధత లేదు. కారణం ఏంటంటే ఆ విశ్రాంతిలో 3 లేవు. ఏంటి? పాపము వలన వచ్చు జీతం మరణము లేదు. అప్పుడు పాపం ప్రవేశించిందమ్మా పరలోక భూమి మీద లేదు. ఇంకా ఆదాం పాపంలో పడలే కనుక ఆ విశ్రాంతిలో మరణము లేదు. పాపం వలన వచ్చు జీతం మరణము లేదు. పాపం యొక్క శక్తి కానీ, పాపం యొక్క అధికారం కానీ, ద పవర్ ఆఫ్ సిన్ లేదు. ఇంకేంటి? పాపం యొక్క వాతావరణం, పాపం యొక్క కాలుష్యం, ఈ 3 లేవు. కనుక ఆ విశ్రాంతి పరిశుద్ధపరచబడిన విశ్రాంతి, ఆ విశ్రాంతి ఆశీర్వదించబడిన విశ్రాంతి. ఇప్పుడు పాపం యొక్క శక్తి లేదా? పాపంలో పడేయటానికి మన్నే పాపం యొక్క శక్తి చూస్తూనే ఉంది, పాపం యొక్క అధికారం ఉంది, పాపం యొక్క వాతావరణం ఉంది. కనుక ఆ విశ్రాంతిని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు, అసలు దేవుడు అమ్మ దేవునికి విశ్రాంతి అవసరమా? అవసరమా? లేదు కదా. అని ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడు కొనకడు, నిద్రపోడు. అంటే ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాడు. అమ్మ యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో, నా తండ్రి ఇంతకుముందు ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను. 5:17. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఇప్పుడు దేవునికి లేదు విశ్రాంతి, మనుష్యునికి లేదు. ఎందుకు? దేవుడు విశ్రాంతి తీసుకోవాలంటే ఎందులో తీసుకుంటాడంట? అమ్మ యెషయా 66వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు సిద్ధపలిసిన స్థలం ఏ పాటిది? నా కొరకు విశ్రమించాలని ఏర్పాటు చేసిన స్థలం ఏ పాటిది? ఎవడు దీనుడై భయభక్తులు కలిగి నా మాట విని వణుకుచుండును అక్కడ విశ్రాంతి తీసుకుంటాడంట. 66 మొదటి 2 వచనాలు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అమ్మ ఇక్కడ ఏమన్నాడు? విశ్రమ స్థానం అంటే ఏంటి? నా కొరకు విశ్రాంతి కొరకు నువ్వు కడుతున్న మందిరమే పాటిది. ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడు అక్కడ చెప్తున్నాడు. ఎవరు నా ఎడల భయభక్తులు కలిగి దీనుడై నా మాట విని వణుకుచుంటాడో అక్కడ విశ్రాంతి. అంటే ఇప్పుడు దేవునికి విశ్రాంతి లేదు, మనుష్యులకు కూడా విశ్రాంతి లేదు. అందుకే 2025 60 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మత్తయి 11:28 ఉంటుంది కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే ఇప్పుడు ఆ సువార్త విని, అమ్మ ఇది సువార్త ఏంటి? విశ్రాంతి కొరకు ఇచ్చే సువార్త. అమ్మ 2 తెస్సలోనిక 2వ అధ్యాయం పట్టుకోమంట. ఇక్కడ పౌలు అంటున్నాడు,
మీరు ఇలాగ రక్షించబడి క్రీస్తు యేసు మహిమను పొందవలనని మా సువార్త ద్వారా మిమ్మల్ని రక్షించేము. 2:14 2 తెస్సలోనిక. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అమ్మా, ఈ సువార్త ఏంటి? మహిమ కొరకు పిలుస్తున్నా. ఇది మతం బోధించారు. మత క్రైస్తవులు ఉన్నారండి, మతాన్ని పట్టుకొని ఏలాడేవారు. వారెల్లరూ నిత్యమైన మహిమలోకి. అంటే ఈ సువార్త పోగొట్టుకున్న మహిమను ఇవ్వటానికి, పోగొట్టుకున్న దేవునితో సావాసాన్ని ఇవ్వటానికి, పోగొట్టుకున్న విశ్రాంతిని ఇవ్వటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఈ సువార్త మీరు విన్న తర్వాత యేసే దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను పాపిని, నా జన్మ పాపం, నా కర్మక్రియా పాపాలు ఉన్నాయి అని యేసే రక్తంలో మన పాపాలు కడుక్కొని శుద్ధి చేయబడినప్పుడు ఎక్కడి నుండి విడుదల పొందుతున్నామమ్మా? మరణము నుండి విడుదల పొందుతున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు మరణము నుండి విడుదల ఇక్కడ కూర్చుని మీ అందరికి వచ్చింది. యేసుని అంగీకరించారు కనుక. అయితే రెండోది ఉంది. ఏంటి? ద పవర్ ఆఫ్ సిన్ ఉంది. ఇక్కడ పాపం యొక్క శక్తి ఉంది, పాపం యొక్క అధికారం ఉంది. కారణం ఏంటి? ఈ లోకమంతా కూడా దుష్టుని సంబంధి. 1 యోహాను 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. చాలు అమ్మ, లోకమంతా ఎక్కడుంది అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పవర్ ఆఫ్ సిన్ అంటే పాపం యొక్క శక్తి, పాపం యొక్క అధికారం భూమి మీద వెలుబడి చేస్తుంది. అయితే మనం విడుదల పొందింది ఎక్కడి నుండి చెప్పండి? మరణం నుండి. అంటే ఇప్పుడు అక్కడి నుండి విడుదల పొందటానికి ఏం చేయాలా? 11:29 మత్తయి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, నా మీద మీ కాడి ఎత్తి నేర్చుకొనుడి, అక్కడ మీకు విశ్రాంతి. నా కాడి తేలిక, నా భారం సులువు. చదువమ్మా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. చాలు అమ్మా, అది ఏంటి? కలగజేయబడిన విశ్రాంతి. ఏది? యేసు సిలువలో చేశాడు. ఇప్పుడు ఇది సంపాదించుకోవలసిన విశ్రాంతి. ఎలాగా అంటే సంఘానికి వచ్చుట ద్వారా. ఇప్పుడు పాపం యొక్క శక్తి లోకంలో పనిచేస్తుంది. ఇప్పుడు సంఘానికి రాలేదనుకో ఏమవుతుంది? తిరిగి పాపంలో పడతాం, పాపపు ఏలుబడి కిందకి వెళ్ళిపోతాం. మీరే కాదండి, నేను కూడా అంతే. ఎందుకంటే సావాసం లేకపోతే సేవకుడైనా పడిపోతాడు. ఎందుకు? దేవుడు మనకిచ్చిన వరం ఏంటి? సంఘం. సంఘ సావాసం లేకపోతే పాపం యొక్క శక్తి నుండి, పాపం యొక్క అధికారం నుండి ఎవరు విడుదల పొందలేడు. కనుక ప్రతి వారం ఎందుకు కూడుకోమంటున్నాడు? బైబిల్ స్టడీకి ఎందుకు రమ్మంటున్నాడు? శుక్రవారం ప్రేయర్కి ఎందుకు రమ్మంటున్నాడు? లోకములో శక్తి ఉంది, ఆ శక్తి నిన్ను లాగుతుంది, పాపానికి లాగుతుంది, పాపం యొక్క అధికారంలోనికి లోబడాలని నిన్ను తీసుకొస్తుంది. పాపం యొక్క ఆలోచనలు, పాపం యొక్క తలంపులు నీ హృదయంలో ప్రేరేపిస్తుంది. ఆ శక్తి నుంచి ఒక వ్యక్తి విడుదల పొందటానికి సంఘానికి రావాలి. ఇప్పుడు పాపం యొక్క శక్తి అధికారం సంఘానికి. ఇప్పుడు నిత్య విశ్రాంతి పొందుకోవటానికి ఏంటి? మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలాంటి అడుగులు వెయ్యాలి? ఆ నిత్య విశ్రాంతి పొందుకోవటానికి మన కొరకంట ఆ విశ్రాంతి నిలిచియున్నది. హెబ్రీ 4:9 చదవమ్మా. హెబ్రీ 4:9. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. చాలు. ఎక్కడ? పరలోకంలో నిలిచింది ఆ మహిమ, ఆ విశ్రాంతి. ఇక్కడ దాని కొరకు అంటున్నాడు పేతురు, నిత్య మహిమ కొరకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించటానికి, ఆ నిత్య మహిమను పొందకటానికి ఎలాంటి అడుగులు వెయ్యాలి? అమ్మ, మనం ఎప్పుడు చెప్పినా నేను చెప్తాను 7 ఎందుకు? సంపూర్ణ సంఖ్య. 7 కారణాలు తీస్తాను. అమ్మ, హెబ్రీ 4వ అధ్యాయం పట్టుకో. 7 4వ అధ్యాయంలోనే ఉన్నాయి. ఇక్కడ
మనకు సువార్త ప్రకటించినట్టు ఇశ్రాయేలు ప్రజలకు కూడా సువార్త ప్రకటించబడింది. మనము విడుదల పొందినట్టు వారు కూడా పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడి ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. మనల్ని నడిపిస్తున్నట్టు వారిని కూడా ఒక నాయకుడు మోసే నడిపించాడు, ఒక యాజకుడు అహరోను బోధిస్తూ ఉన్నాడు. అయితే వారు ఏ సువార్తనైతే విన్నారో ఆ సువార్త యందు విశ్వసించలేదు. కనుక వారు వినిన వాక్యం నిరర్ధకమైపోయింది. కనుక మీరు కూడా అవిశ్వాసాన్ని బట్టి వారు కానానులో ప్రవేశించలే. వారి ప్రయాణం అక్షర సంబంధమైన కానాను, మన ప్రయాణం ఆత్మీయమైన కానాను. వారి ప్రయాణం తాత్కాలిక మహిమ పొందుకోవటానికి, మన ప్రయాణం నిత్యమైన మహిమ పొందటానికి. అయితే వారు అవిశ్వాసాన్ని బట్టి విన్న వాక్యం వారిలో నిరర్ధకమైపోయింది. కనుక ఆ నిత్య మహిమ పొందటానికి వాక్యం విన్నప్పుడు విశ్వాస సంబంధమైన అడుగులు వెయ్యండి. చదువమ్మా, హెబ్రీ 4:1-2 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించడానికి వారు విన్న వాక్యాన్ని విధేయత చూపలే, అవిశ్వాసం ద్వారా ప్రవేశించలే. కనుక అవిశ్వాసాన్ని బట్టి వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము నిరర్ధకం అవ్వకుండా ఉండటానికి విశ్వాసపు అడుగులు వేయండి. అమ్మ, ఎప్పుడైనా ఈ విశ్వాసంలో రకాలు ఉన్నాయి. పేతురు ఏమంటున్నాడు? ఈ విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసం అన్నాడు. అంటే అమూల్యం అంటే మూల్యము చెల్లించనిది. ఎప్పుడైనా చెప్తాను, మళ్ళీ ఈ విశ్వాసం గురించి లోతుకెళ్తే ఇదో 1 గంట పడుతుంది నాకు. కనుక ఏంటి, వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కలపాలి. అప్పుడే దేవుని కార్యం చూస్తావు. అమ్మ, మీకు 3 చెప్తా. అమ్మ, లోకా 1 పట్టుకోమ్మ. ఇక్కడ పరలోకము నుండి గాబ్రియేలు దూత వచ్చింది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పింది. ఆమె ఏమంటుంది? పురుషుని ఎరగని దానను ఇది ఎలా సాధ్యం, పరిశుద్ధాత్మ ధారను గర్భం ధరిస్తావు అన్న వాక్కు పరలోకము నుండి వస్తే ఇప్పుడు ఏమేమనాలి? అయ్యో, నేను కన్యకని గర్భం ధరిస్తే శ్రమ వస్తుంది. అమ్మ, ఇప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం కన్యక గర్భం ధరించిందంటే ఏలే, ఇప్పుడంటే కామన్ అయిపోయింది. ఇప్పుడు పాపం పెరిగిపోయి 2000 సంవత్సరాల క్రితం రాళ్లతో కొట్టి చంపుతారు. అంటే దేవుని యొక్క వాక్యము తనలో నెరవేర్చబడటానికి శ్రమ అనుభవించటానికైనా, అవమానం అనుభవించటానికైనా, నిందన అనుభవించటానికైనా, మరణము పొందటానికైనా నీ వాక్కు నాలో నెరవేర్చటానికి నేను సిద్ధమే అని ఏమంటుంది తెలుసా? నీ వాక్యము చెప్పున జరుగును కాక, నీ మాట చెప్పున జరుగును గాక. 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అమ్మ, పరలోకం నుండి వాక్యం వచ్చింది. ఇప్పుడు ఈమె ఏం కలిపింది? విశ్వాసాన్ని కలిపింది. కనుక ఏమొచ్చారు? రక్షకుడు లోకానికి ఇచ్చింది. అంటే వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఈరోజు అనారోగ్యంతో వచ్చావనుకో, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అన్ని దగ్గరకు వచ్చింది వాక్కు. వెంటనే విశ్వాసాన్ని కలిపితే ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. అమ్మ, 2వది లూకా సువార్త పట్టుకోమ్మా. 5వ అధ్యాయం తీసుకో. ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, ప్రభువా, రాత్రంతా వల వేశాం, ఒక్క చేప కూడా పట్టలేదు, నీ మాట చెప్పున వల వేస్తాను అన్నాడు. ఇప్పుడు పేతురు యేసుతో ఏమనాలి చెప్పండి? నువ్వు నేనుంటే ఏమన్నా వాళ్ళని తెలుసా?
జాలారోడు నువ్వా నేనా? అంతే కదా, నువ్వు కార్పెంటర్వి, వేసేవరండి కుర్చీ అలా చేయాలో నువ్వు చెప్తావు, బల్ల అలా చేయాలో చెప్తావు. జాలారోడ్ని ఎక్కడ చేపలు పడతాయి, ఎక్కడ బల వేయాలి, ఏ సమయంలో వేయాలి నాకు తెలుసు అనలేదు. ఏమన్నాడు? రాత్రంతా బల వేస్తాం, ఎక్కడ చేప పట్టలే, ఒక్క చేప కూడా పడలే, అయినా నీ మాట చెప్పున బల వేస్తాము. వేశారు. ఏమైంది? విస్తారమైన చేపలు పట్టే. లూకా 5:5. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చాలు అమ్మ. ఇప్పుడు ఏంటి? వాక్యం వచ్చింది, వీళ్ళు ఏం కలిపారు? ఏమైంది? అక్రత తీర్చబడినది. అమ్మ ఇదేంటి? భౌతిక అవసరాలు. అదేంటి? ఆత్మీయ ఆశీర్వాదం. ఇదేంటి? భౌతిక ఆశీర్వాదం. అంటే ఒక వ్యక్తి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, భౌతిక ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా దేవుని వాక్కుని విశ్వాసాన్ని కలపాలి. ఇప్పుడు ఎందుకు భౌతిక ఆశీర్వాదాలు? జాలారోడు చేపలు పడితేనే కదా బజార్కి వెళ్ళి చేపలు అమ్మి తినేది. అంటే నీ ఆత్మీయ ఆశీర్వాదమైనా భౌతిక ఆశీర్వాదాలైనా విశ్వాసం ద్వారా పొందుకోవలసింది. మూడవది అమ్మ 7వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మ. లూకాసు వార్త. ఇక్కడ శతాధిపతి యేసు యొద్దకు వచ్చాడు. నా దాసుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు రండి అంటే యేసు శిష్యులతో పాటు బయలుదేరాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నా కింద 100 మంది పనివారున్నారు, రా అంటే వస్తారు, పో అంటే పోతారు, నేను చెప్పినట్టు చేస్తారు. అయినా నీవు నా ఇంటికి వచ్చుటకు పాత్రుడను కాను. ఒక్క మాట సెలవి, నా దాసుడు స్వస్థత పొందుతాడు. వెళ్ళి చూసేసరికి యేసయ్య అంటాడు, ఇశ్రాయేలీలలో ఇలాంటి విశ్వాసం ఎవరిలో చూడలేదు. అమ్మ 7:7 చదివి 9కి వెళ్ళమ్మ. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 9కి వెళ్ళమ్మ. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చూడండి, వాక్యానికి ఏం కలిపాడు? ఏమొచ్చాడు? ఏమైంది? దాసుడు స్వస్థత పొందాడు. అమ్మ ఇదేం ఆశీర్వాదం? శారీరక ఆశీర్వాదం. అంటే ఒక మనుష్యుడు ఆత్మీయ ఆశీర్వాదం పొందుకోవాలన్నా, శారీరక ఆశీర్వాదం పొందుకోవాలన్నా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవాలన్నా విశ్వాసమే మూలం. ఇక్కడ యేసయ్య ఆయన విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. అమ్మ మార్కు 6వ అధ్యాయం పట్టుకోము. ఇక్కడ తాను పెరిగిన నజరేతులో ఎక్కువ అద్భుతాలు చేయలేదంట. అక్కడ వారు అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడట. ఇక్కడ విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఇన్ని వాక్యాలు విని విశ్వాసాన్ని ఆపరేట్ చేయకపోతే మీ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపోతాడు. మార్కు 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అమ్మా ఇంతకు మునుపు ఏంటి దేన్ని చూసి ఆశ్చర్యపోయాడు? ఇక్కడ అంటున్నాడు, మోషే వారికి సువార్త ప్రకటించినట్టు మీకు ప్రకటిస్తున్నాము. వారు విన్నారు సువార్త, కానీ విశ్వసించలేదు కనుక వాక్యము నిరర్ధకమైపోయింది. మీరు కూడా అవిశ్వాసాన్ని బట్టి ఆ నిత్య మహిమ నిత్య విశ్రాంతిలోనికి వెళ్లకుండా విశ్వాసముతో అడుగులు వేయండి. ఇది మొదటి. అమ్మ దేనికి ఈ అడుగులు?
నిత్య మహిమ, నిత్య విశ్రాంతిలోకి వెళ్ళటం. రెండవది అమ్మ, అదే మూలవాక్యం అన్నీ 7 రిఫరెన్సులు అందులోనే ఉంటాయి. హెబ్రీ 4:6-7 వచనాలు చదువమ్మ. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక రెండోదేంటి? వారు కఠినపరచుకొని వెళ్ళలేదట. మీరు కూడా హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఒక మంచి వ్యక్తిని చూపిస్తా. అమ్మ యెహోషువ 2వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ రాహాబుకు దేవుని యొక్క అద్భుతాల గురించి విన్నది. ఏమని? మీ దేవుడు ఐగుప్తులో చేసిన కార్యాలు చూసేము. ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా ఆరిన నేలగా చేసి 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడో విన్నాము. అమోరీయుల రాజైన సీహోనును ఓగును మీకు చేసింది విన్నాం. అది విన్నప్పుడు ఏమన్నాడు? మా గుండెలు కరిగిపోయాయి. అంటే ఏంటి? కఠిన హృదయం మెత్తన హృదయంగా మార్చబడింది. మీ దేవుడు ఆకాశమందే గాని భూమి మీద గాని దేవుడు. మీ దేవుని ఎదుట ఎవరు నిలబడలేరు. నిశ్చయముగా ఈ యెరికో పట్టణాన్ని పట్టుకుంటారు. ఈ పట్టణాన్ని మీరు కాల్చివేస్తారు. మిమ్మల్ని బట్టి మా ప్రజలకు భయం కలుగుతుంది అని అంటుంది. ఇప్పుడు చెప్పండి అమ్మ, ఇప్పుడు ఒకడు కారు కొనుక్కున్నాడండి, బ్రాండ్ న్యూ అంటాం, కొత్తది కొనుక్కుంటే. పాత కారు కొనుక్కున్నాడు అనుకోండి, ఏమంటావు? సెకండ్ హ్యాండ్ కారు అంటాం. ఇప్పుడు 2 చేతులు మారొచ్చిందనుకో, ఏమంటాం? చెప్పాలా? 2 చేతులు మారి నీ దగ్గరికి వచ్చింది, ఏమంటాం? 3 చేతులు మారొచ్చిందంటే ఏమంటాం? 4 చేతులు మారొచ్చిందంటే ఏమంటాం? చెప్పండమ్మా, నోరు లేనట్టు మోగోళ్ళకు కూర్చుంటారేట. 5th హ్యాండ్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, రాహాబుకి వచ్చిన మెసేజ్ ఫస్ట్ హ్యాండ్ మెసేజా, సెకండ్ హ్యాండ్ మెసేజా, థర్డ్ హ్యాండ్ మెసేజా, 4th హ్యాండ్ మెసేజా, 5th హ్యాండ్ మెసేజా? ఫస్ట్ హ్యాండ్ అంటే అర్థం ఏంటో తెలుసా? డైరెక్ట్గా దేవుడు మాట్లాడటం. సెకండ్ హ్యాండ్ మెసేజ్ అంటే ఏంటో తెలుసా? దైవజనుడు ద్వారా మాట్లాడటం. థర్డ్ హ్యాండ్ మెసేజ్ అంటే ఏంటో తెలుసా? దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడటం. నెబుకద్నెజరుతో మాట్లాడాడు కదా, ఫరోతో మాట్లాడాడు కదా, అదేంటి? థర్డ్ హ్యాండ్ మెసేజ్. 4th హ్యాండ్ మెసేజ్ అంటే ఏంటి? మీ ద్వారా, విశ్వాసుల ద్వారా. 5th హ్యాండ్ అంటే ఏంటి? దేవుని ఎరగనోళ్ళు, వాళ్ళ దగ్గర నుండి వచ్చిన వర్తమానాన్ని ఏమంటాం? 5th హ్యాండ్ మెసేజ్. ఇప్పుడు మీరు అడుగుతారు, మీకు ఫస్ట్ హ్యాండ్ మెసేజ్, సెకండ్ హ్యాండ్ మెసేజ్ వస్తున్నా మన హృదయాలు కరగలేదండి. 5th హ్యాండ్ మెసేజ్ విని హృదయాలు గుండె పగిలిందా? మీకు చదవమ్మా, యెహోషువ 2:10. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అమ్మ ఏమన్నారు? మెత్తన గుండెలు అయిపోయాయి. మనకా ఎన్ని వాక్యాలన్నా ఆ గోడ మీద గోడకు ప్రకటించినట్టే. అంటే రాతి హృదయం అయిపోయింది, కఠినమైపోయింది. అయితే దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నా, దైవజనుడి ద్వారా నీతో మాట్లాడుతున్నా, నీ చేతిలో దేవుని వాక్యం ఉన్నా మన హృదయాలు కరగట్లే.
మన హృదయాలు మెత్తని చేసుకోవట్లే. అయితే ఇక్కడ రాహాబు ఎవరు? వేశ్య. ఆమెకు ఎలాగొచ్చింది వర్తమానం? వేశ్య దగ్గరికి ఎవరు వస్తారండి? ఇప్పుడు విశ్వాసులు వెళ్తారా? పరిశుద్ధులు వెళ్ళి చెప్తారా వేశ్యకు సువార్త? లే, పరిశుద్ధులు వేశ్య దగ్గరికి వెళ్ళరు. అంటే రాహాబుతో పాపము చెయ్యటానికి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు చూడండి, పిచ్చాపాటి మాట్లాడుకుంటారు కదా. మీకు తెలుసా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో దేవుడు ఎలాంటి తెగులు రప్పించాడో విన్నాం మేము. ఆ వార్త విన్నదండి. బాబా, చెప్పండి, మనం గొప్ప రాహాబ్ గొప్ప? ఎప్పుడైనా రాహాబ్ గురించి మాట్లాడతా, ఆమెలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. అరే, ప్రాణంకి తెగించిందండి. ఇప్పుడు వేగుల వారిని దాసింది. వేగుల వారు రాహాబు ఇంట్లో పెట్టుకొని చెప్పలేదంటే ఏమవుద్దో తెలుసండి? మొత్తం చంపుతారు అందరినీ. రాజాజ్ఞాది రాహాబు దస్తాది, వారి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు మొత్తాన్ని చంపుతారు. అబ్బబ్బా, ఆమె విశ్వాసం చూడండి. ఇప్పుడు చెరసాల అధికారి ఎందుకు చంపుకోవాలనుకున్నాడు చెప్పండి? భూకంపం వచ్చింది కదా, పౌలు శీలల ప్రార్థన చేస్తుండదు, పాటలు పాడుతున్నప్పుడు చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఇప్పుడు చెరసాల అధికారి ఏం చేసుకున్నాడు? తను చంపుకోవాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? రోమా చట్టం ఏంటంటే, చెరసాల అధికారి పర్యవేక్షణలో ఖైదీ తప్పించుకొని పారిపోతే చెరసాల అధికారి, వారి భార్య, బిడ్డలు అందరినీ చంపుతారు. ఇప్పుడు చెరసాల అధికారి ఎందుకు తను చంపుకోవాలనుకున్నాడు? నేను చస్తే నా భార్య బతుకుతుంది, నా బిడ్డలు బతుకుతారు, కనుక అందరినీ చంపకుండా నన్ను నేనే చంపుకుంటా. చూడండి, 5th హ్యాండ్ మెసేజ్ విని హృదయం కరిగింది. డైరెక్ట్ దేవుడు నీతో మాట్లాడుతున్నా, అబ్బా మనకు మారు మనసు రావట్లేదు, హృదయం కరగట్లేదు. అమ్మా, అక్కడ మారు మనసు పొందింది రాహాబు. కారణం, మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. చదవండి, 17 కీర్తన 10వ చరణం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. కఠినపరుచుకున్నారు. ఎందుకు అమ్మ కఠినపరుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? రోమా 2వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, మార్పు నొందని హృదయమును అనుసరించి దేవుని న్యాయమైన తీర్పుకు నీ అంతట నీవే సిద్ధపడుతున్నావు. 2:5. నీ హృదయ కాఠిన్యము వలన, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏమన్నాడు? నీకు నీవే. ఎందుకు? హృదయంలో మార్పు లేదు, కఠినమైన హృదయం అయిపోయింది. జకరియా 7వ అధ్యాయం 12వ వచనములో ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను వారు వినకుండున్నట్లు హృదయమును కురువిందము వలె కఠినపరుచుకున్నారు. చర్వమ్మ. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. అరే, సేవకులను పంపాం, ప్రవక్తలను పంపాం, యాజకులను పంపాం, వారు బోధిస్తూనే ఉన్నారు. కానీ నీ హృదయం కరగలే, కఠినపరుచుకున్నారు. అమ్మ 2వ రాజులు 22వ అధ్యాయం పట్టుకోమ్మా. 2 Kings 22 చాప్టర్. ఇక్కడ యోషియా రాజుగా జీవించున్న దినాలలో ప్రవక్త వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ వాక్యాన్ని విన్నప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా? రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట ధరించుకొని కన్నీటితో విలపించాడు, గుండెలు బాదుకొని. దేవుడు అంటున్నాడు,
పాపం చేసింది యోషియా కాదండి. యోషియా భక్తి కలిగిన ఒక రాజు. తన ప్రజలు పాపం చేశారని వింటే, తన ప్రజల పాపానికి రాబోయే తీర్పు రాబోతుందని వింటే తన బట్టలు చించుకున్నాడు, తన హృదయాన్ని బాదుకున్నాడు, గోనపట్ట పెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. కనుక దేవుడు అంటున్నాడు, యోషియా, నువ్వు కార్చిన కన్నీరు చూసే పాపం చేసింది నువ్వు కాకపోయినా నీ ప్రజలు పాపం చేస్తేనే ఇంతగా హృదయాన్ని చించుకున్నావు. కనుక ఈ కీడు నువ్వు చూడనే చూడవు. నువ్వు నెమ్మదిగా సమాధికి వెళతావు. నీ తర్వాత ఈ కీడు సంభవిస్తాడు. చదవమ్మ 19వ వచనం, 2 రాజులు 22:19. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని. అమ్మా, ఇక్కడ ఏమన్నాడు? మెత్తని మనస్సు. అక్కడ ఏమంటున్నారు? వారు హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళలే, కానాలలో ప్రవేశించలే. మీరు కూడా వారి లెక్క హృదయాన్ని కఠినపరుచుకుంటే మీరు వెళ్ళరు. మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. అమ్మ, భయంకరమైన కీడు రాబోతుంది భూమి మీదకి. ఎందుకు? ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. మనకంటే ముందు క్రీస్తులో నిద్రించిన వారు నిజంగా ధన్యులని చెప్పాలి. ఎందుకంటే రాబోయే దినాలలో, ఇప్పుడు మీకు తెలుసా, ఎలక్షన్స్ గురించి డేటా వచ్చింది. అది కోర్టు కూడా డిసిజన్ ఇంకా తీసుకోలేదు. 17 లక్షల ఓట్లు 2 గంటల 15 నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్లో గుద్దేశారు. విత్ డాటా వచ్చింది. నిమిషానికి 3 ఓట్లు వేస్తారండి ఎవడైనా. ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ 2 కొట్టాలి కదా. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి 1 సెకండ్ అవుద్ది. సెకండ్కి 3 సెకండ్లకు ఒక ఓటు. 17 లక్షల ఓట్లు పడిపోయాయి అక్రమంగా. పరిపాలన ఎలాగుందో తెలుసండి? ఏమి చేయలేం. రాబోయే దినాలలో కఠినమైన పరిపాలన రాబోతూ ఉంది. అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు. కనుక మీ హృదయాలు కఠినపరుచుకుంటే మీ కొరకు దేవుడు ఏర్పరిచిన ఆ స్థలంలో మీరు ఉండలే. ఆ నిత్య మహిమకు, ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించలే. కనుక హృదయంలో కఠినపరుచుకోవద్దు. 2వది. 3వది 10వ వచనం చదవమ్మ. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అమ్మా, మీకు కార్యం ఇచ్చాడు అన్న, జాగ్రత్తగా వినండి. గీతమ్మ, ఏ పని అయితే దేవుడు ఇచ్చాడో ఆ పని ముగించాలి, లేకపోతే అక్కడికి వెళ్ళరు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. బిడ్డలు కన్నప్పుడు తల్లిదండ్రులకు ఒక ప్రణాళిక బిడ్డల పట్ల ఉంటారు. ఆ ప్రణాళిక లేకపోతే వాళ్ళు తల్లిదండ్రులు కాదనుకోండి. కొంతమంది ఎందుకు అంటారు? ఆ పందులు కంటారు, వీళ్ళు కంటారు. బిడ్డల పట్ల ఒక దర్శనమే ఉండదు. బిడ్డలు పుట్టగానే, అందుకే సురేష్కి నందినికి చెప్పాను ముందుగానే, అమ్మ జాగ్రత్త, ఇప్పటి నుంచే మీ బిడ్డ కొరకు భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేయండి. వాళ్ళు ఎలా చదివించాలి, ఏ స్కూల్లో వెయ్యాలి, ఎంతవరకు చదివించాలి, ఏ రీతిగా ప్రయోజకుడిని చెయ్యాలి. ఏ తల్లి తండ్రి బిడ్డ పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడో ఆ బిడ్డలు ఉన్నత స్థితికి వెళ్తా. దేవుడు రక్షించుకున్న మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చాలి. ఆయన తన పనిని ముగించి విశ్రాంతిలోనికి వెళ్ళాడు. మనం కూడా మన పనిని ముగించి విశ్రాంతికి వెళ్ళాలి. అమ్మ, యేసు గురించి చక్కటి సాక్ష్యం ఉంది. జాన్ 17:4, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకప్పగించిన పని సంపూర్తిగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 17:4
చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అమ్మ, యేసు ఏ పని నిమిత్తం భూమి మీదకి వచ్చాడో ఆ పని ఏం చేశాడు? సంపూర్తిగా చేశాడు. ఇప్పుడు పౌలుకు ఒక పని అప్పగించాడు. రోమా 15 అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? 15:19 యెరూషలేము మొదలుకొని ఇల్లూరి ప్రాంతము వరకు పూర్ణముగా సువార్త ప్రకటించాను. 15:19. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి అమ్మ, కొద్దిగా ప్రకటించే, నువ్వు నాకు అప్పగించిన పని కొద్దిగా చేసే అని ఉందమ్మా. మీరు నోట్ చేసుకోవాలి. అది సేవ అంటే అంత ఈజీ కాదు. మీరు కూడా ఏ పని అప్పగించేవో, ఏ సంఘాన్ని అప్పగించేవో ఆ సంఘములో ఉన్న విశ్వాసులను ఆత్మీయంగా బలపరిచి పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి నిత్య మహిమలోనికి వారిని తీసుకొని వెళ్ళటానికి నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేశాను మీ ఇద్దరు చెప్పాలి, లేకపోతే నిలబడతారు. అమ్మ, తల్లిగా నీకు ఒక పని ఉంది. నందిని లేకపోతే ఆ పాప ఏడు నవనీతం, ఇక్కడ పిల్లలు ప్రభావతమ్మ లక్కడుగుతాడు. తల్లి లక్కడగడగా అనుకోకండి. నీ పిల్లలని ఎలా పెంచేవో లెక్క చెప్పాలి. అది అండర్లైన్ చేసుకోండి. రోమా 14:12 14:12 మీరు కూడా ఆత్మలకి లెక్క చెప్పాలి. 14:12 చదవండి. అండర్లైన్ మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. తల్లిగా లెక్క చెప్పాలని బిడ్డల విషయం, సావుకుడిగా లెక్క చెప్పాలి. ఆత్మలకు తలాంతులు కలిగిన వాడు ఇచ్చిన తలాంతులు ఎలాగ ఉపయోగించాడో లెక్క అడుగుతాడు. ప్రతి వాడు లెక్క చెప్పాలి. అమ్మా, ఇక్కడ ఏంటి? పని చేసి సంపూర్తి చేసి. అమ్మ, 2 తిమోతి 4వ అధ్యాయం ఇక్కడ అంటున్నాడు, మంచి పోరాటము పోరాటితిని, నా పరుగు ఏమన్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు అప్పగించిన పని ఫినిష్, సంపూర్తి చేసే. ఇప్పుడు కొంతకాలంలో మరణించడానికి సిద్ధంగా ఉంటే కొన్ని రోజుల్లో తిమోతికి చెప్తున్నాడు 4:5 ఏమంటున్నాడు తెలుసా? మితముగా అన్ని విషయములలో మితముగా ఉండు, శ్రమపడు, సువార్త ప్రకటించు, పరిచర్యను పూర్తిగా చెయ్యి. 4:5 చదవమ్మా. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. తిమోతి, నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా నిత్య మహిమలోకి. అయితే నా తర్వాత యవనొత్తు నువ్వు ఉన్నావు, నీకు అప్పగించే పని శ్రమపడు. అన్ని విషయములలో అంటే పనికిరాని భారాలు మోయొద్దు, అన్ని విషయాల్లో మితంగా ఉండు, సువార్త పని చెయ్యు, పరిచర్యను కొంచెం చెయ్యి అన్నాడండి. ఏమన్నాడు? పూర్తిగా. అమ్మా, ఆ నిత్య విశ్రాంతి ఎందుకండి? ఇప్పుడు ఆఫీస్లో ఐటీలో ఉన్నారు, ఏ రోజు పని ఆ రోజు ముగించాలి. లేకపోతే ఒకప్పుడు మాకేంటి గవర్నమెంట్ డ్యూటీస్ ఏంటి, టైం అయిపోతే వెనక్కి వచ్చేటివే. ఆ ఫెసిలిటీ లేదు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి. బాబు, నీకు ఏది అప్పగించాడో ఏమండి, 6 అయితే ఇంటికి వెళ్ళిపోవాలి కదా, 10 అయినా ఉండాలి, 11 అయినా ఉండాలి. అది అప్పగించినది సంపూర్తి చేసి ఇంటికి వెళ్ళాలి. తెలుసుకండి ఐటీ వాళ్ళు. దేవుడు కూడా పని ఇచ్చాడు. ఆ పని ముగించి నీ పట్ల ఏ ప్రణాళిక అయితే ఉన్నదో ఆయన కార్యములను ముగించి విశ్రాంతి తీసుకున్నాడు. నీవు కూడా నీకు అప్పగించిన పనిని ముగించి విశ్రాంతి తీసుకోవాలి, నిత్య మహిమలోకి వెళ్ళాలి. ఇది అన్నోదమ్మా? మూడోదనా? 4వది అమ్మా, 11వ వచనం చదవమ్మా. కాబట్టి అవిధేయత వల్ల వారు ప్రవేశించలేదు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుము. అమ్మ, వారు అవిధేయత వలన వెళ్ళలేదు. మనం ఏం చేయాలా చెప్పండి? విధేయత ఏటమ్మా? నోటుకుర
రానియండి. వాళ్ళు అవిధేత వలన వెళ్ళదు, మనం విధేయత వలన వెళ్ళాలి. ఇప్పుడు ఒక విధేయత చూపుతాను, ఒక అవిధేయత చూపుతాను. అబ్రామా, నీవు సజ్జనులను నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి రా అన్నాడు. చూడండి ఎంత విధేయత చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడట. ఎబ్రి 11:8 జరవమ్మ. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అది అమ్మ, ఇప్పుడు అబ్రాహాము నివసించున్న ప్రదేశం ఏంటో తెలుసమ్మా? చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, సివిలైజ్డ్ కంట్రీ. ఆ రోజుల్లో నాగరికత కలిగిన దేశం ఏంటి? ఊరు పట్టణం మెసొపొతేమియా రాష్ట్రం. ఆ కాలంలో మంచి భవనాలు కూడా అక్కడే ఉండేవి. ఇప్పుడు మెసొపొతేమియా నుంచి రమ్మన్నాడు నాగరికత. ప్రభువా, హైదరాబాద్ నుంచి రమ్మన్నావు, ఇంతకంటే పెద్ద సిటీకి తీసుకెళ్తావా? అంతే కదా, హైదరాబాద్ కంటే పెద్ద సిటీ కావాలి నాకు. ఎక్కడికి నడిపించాడు? ఎడారిలో. ఆడ పెద్ద భవనాలు ఉన్నాయి, మెసొపొతేమియాలో మంచి బంగ్లాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు హైదరాబాద్లో 40 అంతస్తులు, 50 అంతస్తులు, 100 అంతస్తులు ఉండే సిటీకి తీసుకెళ్తావా? గుడారంలో. చూడండి, పోనీ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ముందు బయలుదేరు. విధేయత ప్రశ్నించదు. అమ్మ, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళాడు. విధేయత. రెండవది అమ్మ, ఆదికాండం 17వ అధ్యాయం పట్టుకో. అబ్రామా, నీవు నీ పనివారు, నీ ఇంట్లో మగవారు అంతా కూడా సున్నతి చేయించుకోవాలి అన్నాడు. రేపు చేస్తానులే, వచ్చే వారం చేస్తానులే అనలేదు. దేవుడు తనకు సెలవిచ్చిన రోజున అదే రోజు చేశాడు. 17:23. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ అండర్లైన్ చూసుకోండి. ఏమన్నాడు? ఆ దినమందే. అమ్మా పిల్లలు, మీరు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, లేకపోతే ఆశీర్వాదం ఉండదు. దేవునికి విధేయత చూపించేవాడు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారు. ఆ దినమందే. నేను రేపు చేయొచ్చు కదా అమ్మ. విధేయత. అమ్మ 22వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ రాత్రి దర్శించాడు అబ్రాహాము. నువ్వు ప్రేమించి ఒక్కగానొక్క కుమారుడు, మళ్ళీ నీ కుమారుడు అనలే, ప్రేమించి కుమారుడు అంటే ఇస్మాయిల్ వస్తాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును తీసుకొని బలి అర్పగించు అన్నాడు. తెల్లారుగానే లేచాడండి. 20 బయలుదేరాడు. 22:3. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని. ఆలస్యం చేయలేని విధేయత అబ్రాహాముది, లోబడిన విధేయత. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళమన్నాడు. బలిమ్మన్నాడు కదా, ఎక్కడిస్తేమి 3 రోజులు ఎందుకు అంత దూరం నడిచి వెళ్ళాలి? ఈ పక్కనే ఇచ్చేస్తా, ఇవ్వచ్చు కదండి. దేవుడు అడిగింది బలే, ఎక్కడిస్తేమి? ఏ స్థలానికి వెళ్ళమన్నాడు, ఎన్ని రోజులు ప్రయాణం చెయ్యమన్నాడు, అన్ని రోజులు ప్రయాణం చేసుకొని వెళ్ళాడు. చూడండి ఎంత విధేయత చూపించాడు. విధేయులను దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక అబ్రామా, నీ ద్వారా ఏమన్నాడు? సకల జనులు ఆశీర్వదించబడతారు. దేవునికి విధేయత కనుక చూపిస్తే నీ కుటుంబం నీ ద్వారా ఆశీర్వదించబడటమే కాదు, నీ చుట్టుపక్కల వారు, నీ గ్రామం, నీ పట్టణం, నీవు దేవునికి చూపిన విధేయతను బట్టి అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. అయితే మొట్టమొదటి రాజు సౌలు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. అమ్మ 1 సమూయేలు 15వ అధ్యాయం పట్టుకో. ఏమన్నాడు? అమాలేకీలలో
స్త్రీలనేమి, పురుషులనేమి, పిల్లలనేమి, పశువులనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి ఏది మిగిలించకుండా అన్ని చంపేయ అన్నాడు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? రాజును పట్టుకొని వస్తున్నాడు ఓగును. తర్వాత ఏం చేశాడు? శ్రేష్టమైన ఎద్దులు, శ్రేష్టమైన గొర్రెలు యెహోవాకు బలి ఇవ్వటానికి తీసుకొచ్చాడట. చదవమ్మ 15:8. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ. దేవుడు ఏం చెప్పాడమ్మా? చెప్పాలి, ఏం చెప్పాడు? అందరినీ చంపమన్నాడు. ఇక్కడ ఒకరిని మిగిల్చాడా? అగగును మిగిల్చాడా? 14కి వెళ్ళమ్మా. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అమ్మ అలా కొంచెం చూడండి. అందరినీ చంపంటే రాజును పట్టుకొచ్చాడు. రాజును చంపలే, శ్రేష్టమైన ఎద్దులు గొర్రెలను మిగిల్చాడు. విధేయతకు జవాబేంటో తెలుసా? అండర్లైన్ చేసుకోండి. మీరేమంటారంటే, ప్రభువా నేను అర్పణ అర్పిస్తున్నా, నేను చక్కగా స్తుతి ఆరాధన చేస్తున్నా, నాకు స్తుతి అంటే ఇష్టం, అర్పణ అంటే నాకు ముద్దు. దేవునికి నీ అర్పణ కంటే, నీ ఆరాధన కంటే ఆయన మాటలకు లోబడుట ఇష్టం. మీరేమంటారు? అర్పణ అర్పించో, ఆరాధన చేస్తున్నా, నీ మాట వినం. 22వ వచనంలో ఉంది, తాను సెలవిచ్చిన మాట ఒకటి గై కొనుట వలన యెహోవా సంతోషించినట్లు దాన బలులను అర్పించుట వలన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ళు కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. చూడండి, ఉంది కదమ్మా, సమయం లేదు. ఇప్పుడు దేవుడు చంపు అన్నది చంపకపోతే అమ్మ 2 సమయాలు 1 పెట్టుకోమ్మా, అదే నిన్ను చంపుతుంది. నీ కోపాన్ని చంపు. చంపలేదనుకో, ఆ కోపం ద్వారా నువ్వు చేస్తావు. నువ్వు అసూయను చంపు, దాంతోనే చేస్తావు. అమ్మా ఎలాగా? ఫుట్బాల్ ప్లేయర్ గురించి ఎప్పుడైనా విన్నారండి? ఆయన పేరు మర్చిపోయాను. ఆయన గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆయన కొరకు చక్కగా ఆయన జ్ఞాపకార్థం ఆయనకు విగ్రహాన్ని తయారు చేసి నిలిపారట. అసూయతో ఒక వ్యక్తి విగ్రహాన్ని ఎరగొట్టేద్దాం అని రాత్రి వెళ్ళి గొడ్డలు తీసుకొని విగ్రహాన్ని, గొడ్డలు ఏమంటారు, గడ్డపలకి అంటారా, అది ఆయన మీద పడి చచ్చాడు. తెలుసండి, జరిగిన హిస్టరీ. అది పేరు మర్చిపోయారు. అసూయ చంపకపోతే అది నిన్ను చంపుతుంది. ఇప్పుడు అగబును బతకనిచ్చాడు కదా, ఇప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధంలో ఈ సున్నతి లేని వారితో నేను చావటం ఏంటని తన కత్తి మీద తన పడ్డాడు. చావలే, ప్రాణంతోనే ఉన్నాడు. అటువైపు వెళ్ళిపోతున్న ఒక వ్యక్తిని, వెళ్ళరా, ఎవరు నువ్వు? అమాలేకీయుణ్ణి. ఆ కత్తి తీసుకొని చంపన్నాడు. ఇప్పుడు సౌలు చావటానికి కారణం ఎవరు? అమాలేకీయుణ్ణి చంపు, లేకపోతే నిన్ను చంపుతాడు. ఇప్పుడు అమాలేకుడు చేతిలో చచ్చాడు. 8-10 వరకు చదవమ్మా. 2 సమయంలో 1 నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పుట చేత నేను బహుబాధ పడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా ఇలాగూ పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. చాలు. ఎవరి చేతిలో చచ్చాడమ్మా? దేవుడు ముందేం చెప్పాడు? చంపరా బాబు అని. అమ్మ, దేవుడు చంపమనవలసిన చంపకపోతే దానితోనే నువ్వు చస్తావు. చూడండి, అబ్రహాము విధేయత చూపించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. సౌలు విధేయత చూపించలేదు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు తర్వాత ఎవరు కూర్చోవాలి? వాళ్ళ కొడుకెక్కాలి సింహాసనం మీద. ఎవరెక్కాడండి? యోధా గోత్రం నుంచి వచ్చిన
దావీదు ఎక్కాడు. బెన్యామీను గోత్రికుడు ఎక్కాలి కదా, ఎందుకు ఎక్కలే? విధేయత చూపించలే. కనుక తల్లి తండ్రిగా మీరు విధేయత చూపితే మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. తల్లి తండ్రిగా మీరు విధేయత చూపించకపోతే దేవునికి మీ బిడ్డలు శాపగ్రస్తులు అవుతారు. అబ్రాహాము విధేయత వారి కుటుంబానికి ఆశీర్వాదం, వారి తరానికి ఆశీర్వాదం వచ్చింది. సౌలు అవిధేయతను బట్టి బిడ్డలందరూ చచ్చిపోయారు యుద్ధంలో, ఒక్క మెఫీబోషెతు తప్ప. కనుక అలా అంటున్నారు, ఇశ్రాయేలీలు అవిధేయతను బట్టి కానానులో అడుగు పెట్టకుండా చచ్చిపోయారు. మీరు కూడా అవిధేయులైతే మీరు కూడా దాస్తారు, అనిత్యత్వంలోకి వెళ్ళరు, అనిత్యమైన పొందుకోరు. కనుక విధేయులుగా ఉండండి. ఎన్నో 4. ఇప్పుడు 13వ వచనం పట్టుకోండి, చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అది అమ్మా ఏమంటున్నాడు? అమ్మో, దేవునికి వ్యతిరేకమైన పని ఏది చేసినా చూస్తాడు. ఏముంది? ఆయనకి కనబడని స్పష్టము ఏదీ లేదు. చెవులో చెప్తా, ఎవరు వింటారులే, పక్కన వాడికే వినపడదు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, పక్కనోడు కనపడదు, ఏం మాట్లాడుకుంటారు. మా మాటలు పక్కనోడు కనపడదు, మన క్రియలు ఎవరు చూస్తారు? కింద నుండి చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటే ఎవ్వరు లేరుగా. చూచే దేవుడు ఒకడున్నాడు అన్న భయము నీకుంటే పాపం చెయ్యం. అమ్మ అది అండర్లైన్ చేసుకోండి. కీర్తన 11:4 యెహోవా నరులను కనులారా చూస్తున్నాడు. 11:4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఇప్పుడు పోతిఫర్ భార్య వచ్చి మీద పడిందండి యోసేపు మీద. పోతిఫర్ భార్య ఏమంటుంది? నా భర్త లేడు, ఇంట్లో నువ్వు నేను పాపం చేస్తే చూసేవారే లేరు. యోసేపు ఏమన్నాడు? నా దేవుడు ఇక్కడ ఉన్నాడు. అమ్మా, చూచే దేవుడు అని పేరు పెట్టింది ఎవరమ్మా? ఆగరు, చూస్తాడు. చూడండి, ఆ ప్రత్యక్షత ఉంది కనుక యోసేపుకు పాపం చేయలే. మనం ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటున్నారు? అమ్మ అండర్లైన్ చేసుకోండి. నువ్వు చేసే ప్రతి క్రియ, నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. విమర్శ దినమందు లెక్క చెప్పాలి. మత్తయి 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. ప్రతి మాట నేను ఎక్కడన్నానండి అంటే ఈ రోజుల్లో ఏది చల్లలేదు నా చేతిలో, బాబు రికార్డు చేసా అన్నాడు. ఇది నాది కాదు వాయిస్ అంటే వీడియో రికార్డింగ్ ఉంది అంటావా? చెప్పండి, వీడియో రికార్డింగ్ ఉంది. టెక్నాలజీ, దేవుడు సృష్టించిన మనుషుని టెక్నాలజీ. మరి సృష్టికర్త టెక్నాలజీ ఇంకెలాగుంటుంది? ఏది నువ్వేం మాట్లాడలేదా? రికార్డ్ వేస్తాను విను. నావు కాదు ప్రభువా, ఎవరో ఇమిటేట్ చేశారు. ఇప్పుడు ఇమిటేషన్ వచ్చింది కదా, ఏమంటారు వాళ్ళని? ఏమంటారండి? మిమిక్రీ కదా. ఆ మిమిక్రీ, ఎవరో మిమిక్రీ ఇస్తూ వాళ్ళతో అలాగా వీడియో రా, దేవదత్తలు చెప్తారు. దేవదత్తలు కదా పరిచయం చేస్తారు. వీడియో స్లో మోషన్లో పెట్టు. లూకా 12:3 ఇక్కడ అంటున్నాడు, చీకట్లో చేసినవి వెలుగులో వినిపిస్తాను, చెవులో మాట్లాడిన మిద్దెల మీద వినిపిస్తాను. 12:3. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. కోటాను కోట్ల మంది చూస్తుండగా అమ్మో బాబు నా పరువు పోతుంది. స్క్రీన్ మీద వస్తుంది అంతా, పెద్ద స్క్రీన్ అది.
ఏది మన స్క్రీన్ 70 ఇంచుల ఇక్కడ నుండి అంతవరకు వస్తే అంతకంటే పెద్దది వేస్తాడు దేవుడు. అమ్మ రికార్డింగ్ ఉంది, వీడియో ఉంటుంది, ప్రూఫ్లు ఉంటాయి. యేసయ్య న్యాయపీఠం ఎదుట దేహముతో నువ్వు చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా వాటన్నిటికీ లెక్క చెప్పాలి. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. అందరూ క్రైస్తవులేమి క్రైస్తవేతరులేమి అందరూ న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అమ్మ ఒక దినం నీ క్రియలకు లెక్క చెప్పాలి, నీ మాటకు లెక్క చెప్పాలి, నీ ఆలోచనలకు లెక్క చెప్పాలి, నీ ప్రవర్తనకు లెక్క చెప్పాలి అన్న ప్రత్యక్షత నీకు ఉంటే చెడు చేస్తామా చెప్పండి? చెడు చేస్తామా? చెడ్డ మాటలు మాట్లాడతామా? లంచాలు తీసుకుంటామా? అమ్మో దేవుడు చూస్తున్నాడు, రికార్డు అయిపోతుంది, ఒకరోజు రికార్డు బయటకు వస్తుంది అంటే ఈ ప్రత్యక్షత లేకపోవటం వల్ల ఏమైంది? ఇప్పుడు సమరీ స్త్రీతో ఏమన్నాడు అండి? 5 ఉన్నారు, ఇప్పుడు 6వ వాడిని పట్టుకున్నాం అన్నాడు. నతానయేలుతో ఏమన్నాడు? అక్కడ అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడు చూసే అన్నాడు. అంటే ఈయన ఎక్కడుండి అక్కడ చూశాడు అంజూరపు చెట్టుది. కనబడని స్వస్థము ఏదీ లేదు. ఆయన సృష్టికర్త. కనులను చేసిన వాడు చూడకుండునా, చెవులను నిర్మించిన వాడు వినకుండునా. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం అయిపోయింది. అమ్మ ఇది ఎన్నోది? 5. 6వది. అదే 14వ వచనం చదువు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదు. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఒప్పుకున్నాం మనం? అమ్మ ఎప్పుడు ఒప్పుకున్నాం చెప్పాలి? ఎప్పుడు ఒప్పుకున్నాం? సురేష్ నిలబడ్డాడండి. బాప్తిసం ఇచ్చింది నేనేనా? ఎలియాదు నిలబడ్డాడు. ఇక్కడ కూర్చున్న చాలామంది, ఇంకో కొంతమంది తీసుకున్నారు, వెళ్ళిపోయారు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఒప్పుకున్నాం. ఏమని? సంఘానికి క్రమం తప్పకుండా వస్తాను. నేను ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘం నుంచి ఈ సంఘం, ఏసే వచ్చినప్పుడు ఏ సంఘంలో ఉండం. రక్షించబడిన సంఘానికి కట్టుబడి ఉండాలి. చూడండి అలా అంత చక్కగా ముస్లిం అయినా మీ అందరికంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ముందొస్తాడు, ఖచ్చితంగా ఒక దినం బహుమానం పొందుకుంటాడు దేవుడి దగ్గర. ఇక్కడ కూర్చున్న మీరు కూడా కాస్త దూరం వచ్చి వెళ్ళిపోయారు అనుకో, అంత దూరం ప్రయాణం ఎక్కడ చేస్తామండి? పరలోకం చాలా దూరం అమ్మా, అక్కడికి మేము వెళ్ళాం, అంత దూరం ప్రయాణం చేయలేం, విడిచిపెట్టబడతాం. వాక్యం కొరకు ఎంత దూరమైనా రావాలి. మంచి వాక్యము దొరుకుతున్నప్పుడు అది ఎంత దూరమైనా, ఎంత ప్రయాసైనా ప్రయాసపడాలి. హోటల్లో తినటానికి పక్కనే ఒక హోటల్ ఉందనుకోండి, ఏం బాలేక కూరలు, అక్కడికి వెళ్ళి తింటారా? చెప్పండి బాలేదని తెలిసిన తాత ఏదైతేనేమిలే తినటానికి అంటావా? అమ్మో అక్కడికి మాత్రం రుచిగా ఉండాలి. మరి వాక్యం లోతుగా నడిపించే సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆత్మీయంగా శక్తి బలాన్ని పొందుకునే సంఘానికి వెళ్ళాలి అన్న ప్రత్యక్షత నీకు లేదంటే, ఏది ఒప్పుకున్నావో బాప్తిసం తీసుకునేటప్పుడు ఒప్పుకున్న దానిని పట్టుకోగట్టిగా, దాన్ని విడిచిపెడితే వెళ్ళలేవు నువ్వు నిత్యత్వానికి. ఆయన ఆకాశ మండలం మీద వెళ్ళిపోయాడు. అమ్మ ఆకాశ మండలాలు ఎవరంటారు? దురాత్మల సమూహం. అంటే వీటిని జయించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్మ 1 యోహాను 5:5 చదువమ్మ. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప.
ఇప్పుడు యేసు ఏమని చెప్తున్నాం మనం? రక్షకుడు, దైవ కుమారుడు అని నమ్మిన వాడు ఏం చేస్తున్నాడంట? లోకాన్ని జయిస్తున్నాడట. లోకం నమ్మదు, దేవుని కుమారుడు అని యేసు నమ్మదు. ఇప్పుడు యేసయ్య ఆకాశ మండలంలో అంటే దురాత్మల సమూహం యేసుని ఆపలేకపోయింది అని జయించుకొని వెళ్ళే పరలోకానికి. ఇక్కడ నీవు కూడా యేసు దేవుని కుమారుడు అని నమ్ముతూ ఉంటే లోకాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు, సాతానుని జయిస్తావు అని జయించి వెళ్ళే. ఎలా జయించాడు? ఒప్పుకున్న దానిని పట్టుకున్నాడు. అమ్మా వాడు ఒప్పుకుంటాం మనం. ఒక ఆమె ప్రతి ఆదివారం మందిరానికి వస్తానని బాప్తిసం తీసుకుంది. గయప్ ఎవరు ఒప్పుకోమన్నారు? నేను మాట ఇచ్చింది మేమేమైనా కదిపామా, ఊపామా? ఒప్పుకో 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 అని గట్టిగా పట్టుకున్నామా మేము? చెప్పండి. ఒప్పుకుంది మీరే కదండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒప్పుకున్నావు. ఇప్పుడు ఆ ప్రేరణ విడిచిపెట్టి తిరిగి వెనక్కి వెళ్తున్నావంటే నువ్వు ఎలాగ నిత్య మహిమ పొందుకుంటావు, నిత్య విశ్రాంతిలో ఎలాగ వెళతావు? వారు ఒప్పుకున్నదిని విడిచిపెట్టే, నువ్వు ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకో. ప్రభు ప్రతి బుధవారం మంగళవారం బైబిల్ స్టడీకి వస్తా రా, ఒప్పుకున్నావు కనుక. ప్రతి శుక్రవారం ప్రార్థన కూడికి అటెండ్ అవుతా, ఒప్పుకున్నావు కనుక రా. ఒప్పుకున్న దానిని పట్టుకోకపోతే నువ్వు వెళ్ళలేవు, ఆ విశ్రాంతిలోనికి వెళ్ళలేవు, ఆ మహిమను పొందుకోలేవు. యేసయ్య కూడా మనలాగే శోధించబడ్డాడు, కానీ ఒప్పుకున్న దానిని పట్టుకున్నాడు, పాపములో పడలేదు. చదవమ్మ 4:15. 4:15 అదే బలహీనతలో సహానుభావం లేనివాడు కాదు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చాలు. ఇప్పుడు పాపాన్ని ఎలా జయించాడు? ఒప్పుకున్న దాన్ని పట్టుకున్నాడండి. మనం ఒప్పుకుంటాం న్యూ ఇయర్కి, బర్త్డేలకి, వెడ్డింగ్ డేలకి, ప్రభువా సంవత్సరం అంతా కాపాడవు ప్రభువా, ఎన్నో ప్రమాదాల నుండి తప్పించావు, ఇలాగుంటా. పట్టుకో ఒప్పుకున్న దానిని. ఇంకా చెప్పలేను, చాలా ఉంది. అది జయిస్తావు. అప్పుడు ఒప్పుకున్న దాన్ని పట్టుకోలేదనుకో నీకు జయ జీవితం ఉండదు, ఓటమే. నీకు ఏ కార్యం తలపెడితే ఆ కార్యంలో ఓటమే. పరలోకం అంత ఈజీగా దొరకదండి. ప్రయాస లేకుండా, ఇప్పుడు ప్రయాసపడకుండా జీతం ఎలాగొస్తుందండి? ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటూ జీతం ఇంట్లోకి వస్తుందా? కష్టపడితేనే కదా వచ్చేది. మరి వాక్యం కొరకు కూడా కష్టపడాలి కదా. వాక్యం కొరకు కష్టపడాలంటే ఒప్పుకున్న సంఘానికి వెళ్ళాలి కదా. ఇది ఆ రోజు చివరిగా అమ్మ 4:16 చదువు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదాము. అమ్మ ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థనతో కృపా సింహాసనం దగ్గరికి వెళుతూ ఉన్నాం. అమ్మా ఎందుకు కృపా సింహాసనం? కృపాకాలంలో ఉన్నాం. ఎక్కువ కాలం కృపా సింహాసనం మీద ఉండడు. ఇప్పుడు ఆ సింహాసనం నుంచి ఇంకో సింహాసనకి వెళ్తాడు. ఆ సింహాసనం పేరేంటి? ధవల సింహాసనం. ఇప్పుడు అక్కడికి వెళ్తే నీకు 3 దొరకవు. అమ్మ అక్కడ ఏమన్నాడు? కనికరము, కృప, సంయోచితమైన సహాయం. ఇప్పుడు కృపా సింహాసనం దగ్గర ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వచ్చి నీలో ఏ బలహీనతలు ఉన్నాయో ఒప్పుకొని విడిచిపెడితే ఇక్కడ అంటున్నాడు కనికరింపబడతావు. ఇప్పుడు ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నా ఎన్నో వైద్యుల దగ్గర తిరిగాను ప్రభువా, ఎక్కడ స్వస్థత లేదు అంటే కనికరముతో కదిలించబడి ముట్టి స్వస్థపరుస్తాడు. కనికరము దొరుకుతుంది. ఎందుకు? కృపా సింహాసనం దగ్గర ఉన్నాడు కనుక. ఒక పాపి మందిరంలోనికి వచ్చినప్పుడు సుంకరి ఆకాశం వైపు కనులెత్తు చూచుటకు యోగ్యుడని నేను పాపిని అన్నాడు.
కృప సింహాసనం దగ్గర ప్రార్థన వెళ్ళింది, కృప పొందుకున్నాడు, నీతిమంతుడిగా అక్కడి నుండి వెళ్ళాడు. కృప రక్షణ కలుగుతుంది, కృప శోధనను జయించే శక్తినిస్తుంది, కృప శ్రమలలో నాకు సహాయం చేస్తుంది, కృప దొరుకుతుంది. ఇంకేంటమ్మా? సమయోచితమైన సహాయము. అంటే ఈరోజు ఏం కావాలి, అది దొరుకుతుంది. రేపేం కావాలి, అది దొరుకుతుంది. ఈ మూడు కృపా సింహాసనం మీద కూర్చున్నటప్పుడు దొరుకుతుంది. అయితే ఎప్పుడు ఆ సింహాసనం మీద కూర్చోడు, ఇప్పుడు సింహాసనం మారాడు అంటే ఇంకా నువ్వు కనికరం దొరకదు, కృప దొరకదు, సహాయం దొరకదు. అక్కడికి డైరెక్ట్గా హెల్లకి. కనుక ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించటానికి ఏ బలహీనత నీలో ఉన్నదో వాక్యం విన్నప్పుడు ఆ బలహీనతను విడిచిపెట్టి ఆ కృపాసింహాసనం దగ్గరకు వచ్చి కన్నీళ్లతో మొరపెడితే కృప దొరుకుతుంది, కనికరము దొరుకుతుంది, సమయోచితమైన సహాయము దొరుకుతుంది. అక్కడికి తీసుకొని వెళ్తుంది ఆ సహాయం. నిత్యమయమకు ముగిస్తూ ఉన్నా. ఇప్పుడు ఆ నిత్యమయమని ఇవ్వటానికి అంటున్నాడు, నిన్ను పిలుచుకున్న లోకములో నుండి ఆ నిత్య విశ్రాంతికి వెళ్ళినప్పుడు ఆ నిత్య మహిమను పొందుకొని యేసయ్యతో మహిమ కలిగిన వ్యక్తిగా మార్చబడి ఆయన పక్కనే కూర్చుంటావు. ఇప్పుడు ఆ నిత్య మహిమ పొందుకోవటానికి భూమి మీద 7 అడుగులు చెప్పండి. 1 విశ్వాస సంబంధమైన అడుగులు. 2 మెత్తని హృదయం, కఠినపరుచుకోవద్దు. 3 అప్పగించిన పని ముగించు. ఆపేస్తే నీకు గవర్నమెంట్లోనే ఇంటిగా ఈరోజు ఇచ్చిన పని ఈరోజు చేయి, అప్పుడు వెళ్ళి అంటారు. పని ముగించు. 4 విధేయత చూపించు. 5 ఏంటమ్మా? అది ఆయన చూస్తున్నాడన్న ప్రత్యక్షత. 6 ఒప్పుకున్న దాన్ని పట్టుకో. 7 ఆయన కృపా సింహాసనం దగ్గర ఉన్నప్పుడే రా, లేకపోతే పోగొట్టు. కళ్ళు మూసుకోరండి, కళ్ళు మూసుకోరండి. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక పునరుత్థాన దినమందు ఆదాము పోగొట్టుకున్న మహిమ మేం పొందుకోవటానికి, ఆదాము పోగొట్టుకున్న విశ్రాంతి మేం పొందుకోవటానికి ఎలాగ భూమి మీద అడుగులు వెయ్యాలో నీ వాక్యము ద్వారా వివరించేవు తండ్రి. అలాంటి అడుగులు వేసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో ముందుకు సాగిపోతే అదిగో మా కొరకు నిత్య విశ్రాంతి ఉన్నది, నిత్య మహిమ నిలిచి ఉన్నది. దాంట్లో మేము ప్రవేశిస్తామని నీ వాక్యము ద్వారా వివరించావు. ఇందుకొరకే సువార్త ద్వారా మమ్మల్ని పిలిచేవు. ఈ పిలుపుకు తగ్గ జీవితం ప్రతి బిడ్డ కూడా జీవించటానికి నీ కృప దయచేయండి. వారిలో ఏ బలహీనత అయినా ఉంటే ఇక్కడే విడిచిపెట్టి ఒక తీర్మానం చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.